హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది కాంపిటేటివ్ కంటెంట్ ఛానల్కి. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయేది ఆర్ఆర్బి జేఈ అండి. 2024 నోటిఫికేషన్ అనేది విడుదలైంది. అండ్ భారీగా 7,934 ఖాళీలు అయితే ఇవ్వడం జరిగిందండి. శాలరీ కూడా మనకి 50,000 ప్లస్ ఇన్ హ్యాండ్ శాలరీ వస్తుందండి. 6 ఇయర్స్ అంటే 2018లో రిలీజ్ చేశారు. మళ్ళీ తర్వాత ఇప్పుడే రిలీజ్ చేస్తున్నారండి. ఈసారి మాత్రం ఛాన్స్ ని మిస్ చేసుకోవద్దు. ఒకసారి మనం నోటిఫికేషన్ లో ఏమేమి ఇచ్చారో చూసుకుందామండి. సో లెట్స్ స్టార్ట్. సో ఇక్కడ మనం నోటీస్ బోర్డులో ఒకసారి చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ 2024లోని ఇది థర్డ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. జూనియర్ ఇంజనీర్స్ అండ్ కెమికల్ సూపర్వైజర్స్ ఈ పోస్టులకి. సో ఒకసారి మనం ఇంపార్టెంట్ డేస్ చూసుకుందామండి. ఈ నెల జూలై 30వ తారీఖున మనకి అప్లికేషన్ అనేది ఓపెనింగ్ డేట్ అండి. సో అప్పటి నుంచి మనకి క్లియర్ కట్ నోటిఫికేషన్ అనేది కూడా విడుదల చేయడం జరుగుతుంది. అండ్ క్లోజింగ్ డేట్, లాస్ట్ డేట్ అప్లికేషన్ సబ్మిట్ కి ఏమిటి అంటే 29 ఆగస్ట్ లోపల మనము అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాలి. అది లాస్ట్ డేట్ అండి ఆ రోజుతో. సో ఇక్కడ చూసుకున్నట్లయితే కెమికల్ సూపర్వైజర్స్, రీసెర్చ్ అండ్ మెటలర్జీ వాళ్ళకి లెవెల్ 7 అండి. వాళ్ళకి మన బేసిక్ పేనే 44,900 చూసుకోవచ్చు. మనకి ఇక్కడ ఇయర్స్ వచ్చేసరికి 18 నుంచి 36 ఇయర్స్ వాళ్ళ వరకు ఎలిజిబుల్ ఉంటుంది. ఇది ఆర్ఆర్బి గోరఖ్పూర్ లో మాత్రమే ఉంది. 17 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ మనకి ఇక్కడ జూనియర్ ఇంజనీర్ వచ్చేసరికి లెవెల్ 6 అండి. సో ఇక్కడ మనకి ఇది కూడా 18 నుంచి 36 ఇయర్స్ వరకు ఎలిజిబిలిటీ ఉంది. అండ్ ఈ వచ్చేసరికి మొత్తం 7,934 పోస్టులు అనేవి ఖాళీగా ఉన్నాయి. ఇది వచ్చేసరికి మనకి బేసిక్ పే 35,400 రూపీస్ అండి. సో నెక్స్ట్ చూసుకుందాం. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ జనవరి 1, 2025 ఇచ్చారండి. వాళ్ళు ఇప్పుడు సెట్ చేసిన ఏజ్ లిమిట్ ఉంది కదా, 18 to 36 ఇయర్స్ అనేది ఈ టైం లోపల మనము ఎలిజిబుల్ అవ్వచ్చు. సో దెన్ నెక్స్ట్ మనకి ఇక్కడ మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసినట్టయితే 2 స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఉంటుందండి. సిబిటి 1 అండ్ 2 ఉంటుంది. సో ఎగ్జామినేషన్ మోడ్ ఎలా ఉంటుంది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్. అండ్ మనకి మామూలుగా జనరల్ కేటగిరీకి వచ్చేసరికి ఫీజు అనేది అప్లికేషన్ ఫీజు 500 ఉంటుంది. అండ్ ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ ఫీమేల్స్ కి, ట్రాన్స్జెండర్స్ కి, మైనారిటీస్ కి అండ్ ఈబీసీ వాళ్ళకి వచ్చేసరికి మనకి 250 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీజు అనేది ఉంటుంది. సో ఇది మనం ఆన్లైన్ నుంచి అప్లై చేసుకోవచ్చు. అండ్ 30 జూలై నుంచి స్టార్టింగ్ అండి అప్లికేషన్ డేట్ అనేది. నోటిఫికేషన్ కూడా ఫుల్ఫిల్డ్ గా వస్తుంది. నెక్స్ట్ మనకి ఎలిజిబిలిటీ వచ్చేసరికి డీటెయిల్స్ ఫర్నిష్డ్ ఇన్ ద క్యాండిడేట్ అప్లికేషన్. ఓకే, నేను ఎలిజిబిలిటీ కూడా చెప్తానండి, క్రైటీరియా ఏమేమిటి అనేది. అండ్ ఇవి అన్ని మనకి వేకెన్సీస్ అనేవి ఈ ఏరియాస్ లో ఉన్నాయి. సో మనకి అప్లికేషన్ స్టార్ట్ అయిన తర్వాత పర్టికులర్ గా ఏ రీజన్ లో ఎన్ని వేకెన్సీస్ అనేవి ఉన్నాయి అనేది చెప్తారు. ఓకే, మనకి ఇక్కడ సికింద్రాబాద్ కూడా ఉంటదండి. చూసినట్టయితే చెన్నై ఇచ్చాడు. ఓకే, సికింద్రాబాద్ మనకి విజయవాడ, సికింద్రాబాద్, హైదరాబాద్ లో కూడా చాలా వేకెన్సీస్ ఉన్నాయి. ఒకసారి మనం చూసుకుందాము డీటెయిల్డ్ గా వెళ్ళి. ఓకే, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఒకసారి చూసుకున్నట్టయితే ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది జనవరి 1, 2025 కల్లా సాటిస్ఫై అవ్వాలండి. జూనియర్ ఇంజనీర్ కి వచ్చేసరికి డిప్లొమా ఆర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఎనీ రిలవెంట్ స్ట్రీమ్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఉండాలండి. రిపోర్ట్ మెటీరియల్ సూపరింటెండెంట్ కి వచ్చేసరికి డిగ్రీ ఆర్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ఇన్ ఎనీ డిసిప్లైన్ ఉండాలి. అండ్ జూనియర్ ఇంజనీర్ ఇన్ ఐటీ మాట అండి. ఓకే, పీజీడీసీఏ ఆర్ బీఎస్సీ ఇన్ కంప్యూటర్ సైన్స్ అయినా, బీసీఏ అయినా, బీటెక్ ఐటీలో అయినా, బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఎనీ లెవెల్ కోర్స్ ఆఫ్ 3 years డ్యూరేషన్ మాట ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. వీళ్ళందరికి వచ్చేసరికి ఏజ్ లిమిట్ 18 to 33 ఇయర్స్ ఇచ్చారండి. సో మనకి కెమికల్ అండ్ మెటలర్జీ అసిస్టెంట్ కి వచ్చేసరికి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సైన్స్ విత్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ విత్ మినిమం 55% వరకు ఉంది. ఓకేనా అండి. నెక్స్ట్ ఈ ఆర్ఆర్బి జేఈ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ఇందాక చెప్పాను కదండి 2 టైర్ ఉంటుందండి. సిబిటి అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వచ్చేసరికి ఆన్లైన్ ఎగ్జామినేషన్. ఫస్ట్ టెస్ట్, సెకండ్ది స్టేజ్. తర్వాత మనకి రెండిట్లో కనుక మనం క్వాలిఫై అయినట్లయితే మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఆ తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ అనేది కూడా ఉంటుంది. ఒకసారి ఇక్కడ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూద్దాము. సో ప్యాటర్న్ లో వచ్చేసరికి మొత్తం చెప్పాను కదండి 2 టైర్ ఉంటుంది. సిబిటి 1 ఉంటుంది, సిబిటి 2 ఉంటుంది. ఫస్ట్ సిబిటి 1 లో మొత్తం టోటల్ 100 క్వశ్చన్స్ ఇస్తాడు, 100 మార్క్స్ అండి. అండ్ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. రైట్ ఆన్సర్ చెప్తే ఒక 1 మార్క్ వస్తుంది మనకి. అండ్ ఒకవేళ రాంగ్ ఆన్సర్ ఉంటే మనకి 1/3 నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. ఓకేనా.
ఓకే. మనం ఇక్కడ ఒకసారి చూసుకుందాం. సబ్జెక్ట్స్ వచ్చేసరికి మ్యాథ్స్ ఉంటదండి. మ్యాథ్స్ వచ్చేసరికి మనకి 30 క్వెషన్స్ 30 మార్క్స్ ఉంటది. అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఉంటది. సో, అదొచ్చేసరికి 25 మార్క్స్ 25 క్వెషన్స్ అండ్ 25 మార్క్స్ ఉంటది. జనరల్ అవేర్‌నెస్ వచ్చేసరికి మనకి 15 క్వెషన్స్ అండ్ 15 మార్క్స్ ఉంటాయి. అండ్ జనరల్ సైన్స్ కూడా ఇస్తాడండి. రిలేటివ్‌గా 30 క్వెషన్స్ ఉంటాయి. 30 మార్క్స్. సో, టోటల్ 100 క్వెషన్స్‌కి 100 మార్క్స్ ఉంటాయి. అండ్ మనకి డ్యూరేషన్ వచ్చేసరికి 90 మినిట్స్ అండి. సో, 1 ½ అవర్ అని చెప్పుకోవచ్చు. సో, ఇంకోసారి మనం నెక్స్ట్ సీబీటీ 2 చూద్దాము. ఒకవేళ సీబీటీ 1 గనుక క్వాలిఫై అయితే నెక్స్ట్ సీబీటీ 2 అండి. సీబీటీ 2లో కూడా సేమ్ అంతే జనరల్ అవేర్‌నెస్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ అండ్ అప్లికేషన్స్ మనకి సీబీటీ 2లో ఇచ్చాడు. అండ్ బేసిక్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్, టెక్నికల్ ఎబిలిటీస్. ఓకేనండి. సో, ఇది కూడా మనకి టోటల్ 100 క్వెషన్స్, 100 మార్క్స్. బట్ డ్యూరేషన్ వచ్చేసరికి మనకి ఇక్కడ 2 అవర్స్ డ్యూరేషన్ అనేది ఇచ్చాడు. సో అండి, ఈ సీబీటీ 1 అండ్ 2లో క్వాలిఫై అయిన వాళ్ళకి నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటది. ఆ తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ కూడా ఉంటది. ఇప్పుడు మనకి అప్లికేషన్ ఫార్మ్ ఫిలప్ చేసేటప్పుడు ఏమేమి మనకి ఆహ్, అవసరం పడతాయి డాక్యుమెంట్స్ ఒకసారి చూసుకుందాము. ఒక ఈమెయిల్ అడ్రెస్ కావాలి, వాలిడ్ ఫోన్ నంబర్ కావాలి అండ్ డీటెయిల్స్ ఇన్ ద ఆధార్ కార్డ్ ఉండాలి. ఆధార్ కార్డ్‌లో ఎట్లా ఉందో మనము ఫార్మ్ ఫిలప్ చేసేటప్పుడు కూడా అలానే ఫిలప్ చేయాలి. ఒక ఐడీ ప్రూఫ్ ఉండాలి. స్కాన్ చేసుకున్నది ఎనీథింగ్ అండి మీది ఓటర్ ఐడీ కానీ, పాన్ కానీ ఓకేనండి. నెక్స్ట్ డీటెయిల్స్ ఆఫ్ అకాడమిక్ క్వాలిఫికేషన్స్ ఉండాలి. సర్టిఫికేట్స్ కూడా ఉంచుకోండి అవసరమైతే స్కాన్ కాపీ చేసుకొని. అండ్ స్కాన్డ్ కాపీ ఆఫ్ ఫోటోగ్రాఫ్ మీరు కొత్తగా దిగిన ఫోటో ఏమన్నా ఉంటే ఒక 2, 3 మంత్స్ ఈ లోపలిది అది ఒకటి దగ్గర పెట్టుకోండి. స్కాన్ కాపీ చేసుకొని అండ్ మీ సిగ్నేచర్ కూడా స్కాన్ కాపీ ఉండాలి. ఓకేనండి. చాలా మంచి అవకాశం అండి. 7,900 ప్లస్ మనకి వేకెన్సీస్ ఉన్నాయంటే మళ్ళీ 6 ఇయర్స్ తర్వాత ఇప్పుడే రిలీజ్ అయింది. మన ఏపీ అండ్ తెలంగాణ పీపుల్‌కి గూడా చాలా అంటే చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటది. మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా పెట్టుకోవచ్చు. మనకు కూడా చాలా వేకెన్సీస్ వచ్చాయి. సో, మనకిప్పుడు 30 జూలైకి ఫుల్ ఫ్లెడ్జ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతది. దాంట్లో ఒక్కొక్క దగ్గర ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో కూడా క్లియర్ కట్‌గా ఇస్తారు. సో, ఆల్ ఇండియా వైడ్ అండి ఉంది. మనకి ఇక్కడ కాకపోయినా వేరే దగ్గర అయినా కూడా మనం ట్రై చేసుకోవచ్చు. సో, అందరూ ఈ అవకాశాలను వినియోగించాలని కోరుకుంటున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి.